హాయ్ హలో అండి. ఇవాళ అయితే నేను దుబాయ్ కునాఫా చాక్లెట్ చేయబోతున్నానండి. ఇదైతే ఎప్పుడో వైరల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ మొత్తం. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే నేనైతే డైరీ మిల్క్ తీసుకున్నానండి 4. ఈ డార్క్ చాక్లెట్లో వైట్ ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు మిల్క్ బార్ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. నేనైతే డైరీ మిల్క్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. మొత్తము వైట్ చాక్లెట్ ఉన్నాయి కదా, అవి మొత్తము తీసి పెట్టేసుకున్నానండి ముందుగా. వాటిని మన దానికి పిస్తా పప్పు కావాలి కదండి కునాఫాకి, అందుకే ఫస్ట్ నేను పిస్తా పప్పుని మిక్సీ పట్టేసుకున్నాను. దాంట్లో అయితే మీరు ఈ మిల్కీ బార్ అన్న వేసుకోవచ్చు, ఇంకేదైనా వేసుకోవచ్చు అని నేనైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఈ వైట్ చాక్లెట్లు ఉన్నాయి కదా, ఇవి కూడా నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ లోపల నేను ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసేసుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత సన్న సేమియా దొరకలేదండి నేనైతేను మామూలు సేమియా ఉంది కదా, పాయసంకి వాటికి వాడతాము, ఆ సేమియా అయితే తీసేసుకున్నాను. అవి వేసుకొని బాగా వేయించుకోవాలండి. దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కునాఫాలో సేమియానే అండి టేస్ట్ అనేది సూపర్గా. బాగా వేయించుకున్న తర్వాత పక్క తీసి పెట్టేసుకోవాలండి. మీకు ఎంతమందికి కునాఫా అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు చాలా నచ్చేసిందండి. నాకైతే ఇప్పుడు మా ఫేవరెట్ అయిపోయింది కునాఫా చాక్లెట్ అయితే. నా దగ్గర అయితే చాక్లెట్ మౌల్స్ లేవండి, నేనైతే మామూలుగా గిన్నెలో చేస్తున్నాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా చాక్లెట్ మౌల్స్ తీసుకొని మౌల్స్తో ట్రై చేస్తానండి, ఎందుకంటే చాలా బాగా వచ్చింది కునాఫా అయితేను. మా పాప వాళ్ళకి అందరికి నచ్చేసింది కాబట్టి నేను ఈసారి డెఫినెట్గా ట్రై చేస్తాను. నేను గిన్నెలో చేస్తున్నానని చెప్పాను కదండి. ముందుగా మన డైరీ మిల్క్ చాక్లెట్ అయితే వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది మనం తయారు చేసుకున్నాం కదా కునాఫా అయితే, ఆ కునాఫా మొత్తము డైరీ మిల్క్ పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. వైట్ షేడ్ కోసం మీరు మిల్కీ బార్ అయినా యాడ్ చేయొచ్చు. పైన ఫ్లేవర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ డైరీ మిల్క్ ఫ్లేవర్ అయితే మళ్ళీ పైన యాడ్ చేయాలండి. కునాఫా అనేది మధ్యలో ఉండాలి, అప్పుడే టేస్ట్ మనకి తెలుస్తుంది. చూస్తారు కదా, ఈ విధంగా నేను మొత్తం పైనే పోసేసాను డైరీ మిల్క్ని. అంతే అండి. తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా చేస్తే, కానీ మౌల్స్లో చేస్తే ఇంకా సూపర్గా వస్తుందండి షేప్ అనేది. నేనైతే గిన్నెలో చేస్తున్నాను కాబట్టి ఇలా వచ్చింది. ఇలా ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత అయితే ఇలా వచ్చిందండి నాకు. చాలా బాగుంది. అయితే ప్లేట్లోకి తీస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది. నేను ఇంచి చూపిస్తాను చూడండి. లోపల అనేది కునాఫా ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది, సూపర్గా నచ్చిందని నాకైతే కునాఫా ఫ్లేవరు. కునాఫా అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇదైతే బయట మనం కొనుక్కునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే లో బడ్జెట్లోనే అయిపోతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.